హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. శివరాత్రికి కొన్ని బ్లౌజులు అయితే అర్జెంట్ బ్లౌజులు వచ్చాయండి. ఇప్పటికే గిరాకీలు అనేవి చాలా వెనకబడిపోయి ఉన్నాయి, అవి కుట్టియాలి. అలాగే కొత్త ఇంట్లోకి వచ్చినాక కొత్త గిరాకీలు అనేవి కూడా చూసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు నేను కుట్టను అని చెప్పి రిటర్న్ పంపించేస్తే వాళ్ళు మనకి ఎలా అలవాటు అవుతారు చెప్పండి. అలాగే కొంతమంది రెగ్యులర్గా కుట్టించుకునే వాళ్ళు కూడా ఇంటి అడ్రస్ తెలుసుకొని మరీ వచ్చి గిరాకీ అనేది ఇచ్చారండి. అయితే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, బ్లౌజులు అనేవి అర్జెంటు కుట్టాల్సి వచ్చినప్పుడు, మనకు అర్జెంటు కుట్టాల్సి వచ్చినప్పుడే బ్లౌజులు అనేవి ఎక్కువగా ఉంటాయండి. లేదు నార్మల్గా రోజు మన రెగ్యులర్గా కుట్టే వాళ్ళకైతే రోజుకు 3-4 కుట్టుకుంటాము, ఇంట్లో పనులు చేసుకుంటాము, రెస్ట్ తీసుకుంటాం కాసేపు, అది వేరే విషయం అనమాట. అలా కాకుండా పండగల సీజన్లో మాత్రమే బ్లౌజులు అనేవి ఎక్కువ కుట్టడానికి అనేది వస్తాయండి. చాలామంది సిస్టర్స్ అయితే నన్ను ఒక బ్లౌజ్ కూడా కుట్టలేకపోతున్నాము, మీరు అన్ని బ్లౌజులు ఎలా కుడుతున్నారు అక్క అని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా 11 బ్లౌజులు కుట్టాను అన్న వీడియో పెట్టాను కదండి. అది రోజు మొత్తం నాన్ స్టాప్గా కుట్టినవి కూడా కాదండి, బయట పనులు చూసుకొని, కాకపోతే ముందు రోజు కట్ చేసి పెట్టుకున్నాను, బయట పనులన్నీ కంప్లీట్ చేసుకొని, కాకపోతే లేటు అయినా సరే బ్లౌజులు అనేవి కంప్లీట్ చేసాను. అప్పుడు ఏంటంటే పెళ్ళికి ఖచ్చితంగా అందియాలి. ఆ టెన్షన్ తోటి నాకు నిద్ర కూడా పట్టక ఎలాగైనా సరే అందించేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ 7:30 వరకే తీసుకెళ్ళిపోయారండి. మరి ఇంకా అలా ఉన్నప్పుడు ఎన్ని బ్లౌజులు ఉన్నా కుట్టకేం చేస్తాం ఫ్రెండ్స్. కానీ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఒకటేనండి, బ్లౌజులు అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు, అర్జెంటుగా ఉన్నప్పుడు, అర్జెంటుగా కస్టమర్కి అందించేయాలి అనుకున్నప్పుడు మన మైండ్ అనేది కాస్త ప్రశాంతంగా ఉంచుకోండి. అస్సలు టెన్షన్ పడద్దు. టెన్షన్ పెట్టుకున్నామంటే మనం ఏ పని చేయలేమండి. ఇంకా టెన్షన్ తోటి అంత కళ్ళు తిరిగినట్లు, అంత వామిటింగ్ సెన్సేషను, ఆలోచించి తలనొప్పి, ఇవన్నీ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. కానీ అలా కాకుండా ఏముందులే కుట్టేస్తాంలే అని చెప్పి ఇంతే కాన్ఫిడెన్స్తో ఉండండి. మనకు టైం తక్కువగా ఉన్నా సరే, బ్లౌజులు ఎక్కువ కుట్టాల్సి వచ్చినా సరే, ఇంతే నేను కుట్టగలను అనే కాన్ఫిడెన్స్తో ఉండండి. నన్ను చూడండి ఫ్రెండ్స్, మా అబ్బాయిని పెట్టుకొని రోజు మొత్తంలో 2 బ్లౌజులు కుట్టడం కూడా కష్టమేనండి నిజంగా చెప్పాలంటే. కానీ వాడిని హ్యాండిల్ చేసుకుంటూ ఇన్ని బ్లౌజులు అనేవి కుట్టి కస్టమర్స్కి అందిస్తున్నాను. మిషన్ దగ్గరకు వచ్చానంటే ఇంట్లో పనులు ఏవి మైండ్లోకి అసలు ఎక్కించుకోనండి, ఎంత పనైనా ఉండనియండి, ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాతే మిషన్ దగ్గరకు వస్తాను. అలా కాకుండా ఒకవేళ బ్లౌజులే అర్జెంటుగా కుట్టాలి, ఇంట్లో పనులు ఆగిపోతున్నాయి అని తెలిసినా సరే అవనేది మైండ్లోకి తెచ్చుకోను అనమాట. ఈ బ్లౌజులు అయిపోవాలి ముందు అంతే అని మాత్రమే ఆలోచిస్తాను. అందులో భాగంగాను సాయిని చూసుకుంటూ ఉంటానండి. టైం టు టైం అన్నం పెట్టుకోవడం, ఏదో ఒకటి కొనిచ్చుకొని రావడం, పక్కన కూర్చోబెట్టుకోవడం, ఆ మాట ఈ మాట చెప్పటం. 11 బ్లౌజులు కుట్టిన వీడియోలో కూడా మీరు గమనించినట్లయితే సాయి విసిగిస్తానే ఉన్నాడు, మీకు అది లైవ్లో వీడియోలో కనపడే ఉందండి. అలా విసిగించినా సరే ఎక్కడ విసుక్కోకుండా సాయిని బ్లౌజుల్ని బ్యాలెన్స్ అనేది చేసుకుంటూ ఉంటాను. అలా అలవాటు చేసుకున్నాను అనమాట. ఏది కూడా విసుగు అని అనుకుంటే మనం ఏ పని చేయలేమండి. నిజం చెప్పాలంటే టైలరింగ్ పని అంటేనే ఇసుకు, ఎంత సర్దినా ఇల్లు అంత సర్దినట్లే ఉండదు. ఎక్కడ చూసినా క్లాతులు పడే ఉంటాయి. ఎవరన్నా వచ్చి ఇల్లంతా క్లాతులు పడి ఉండడం చూస్తే వీళ్ళు ఇల్లు సర్దుకోరేమో అనుకుంటూ ఉంటారు. కానీ టైలరింగ్ వర్కే అంతండి. ఇప్పుడు చూసారా, 1 డే టైము ఇన్ని బ్లౌజులు అనేవి కుట్టేయాలి. ఇందులో భాగంగా ఒక డ్రెస్ కూడా వచ్చిందండి. చాలామంది డ్రెస్ కటింగ్ చూపించక్క అని చెప్పి అడుగుతూ ఉన్నారు. కానీ ఏం చేయాలి ఫ్రెండ్స్, ఎక్స్ప్లెయిన్ చేయను కానీ నెక్స్ట్ వీడియోలో డ్రెస్ కటింగ్ అనేది చూపిస్తాను. ఎందుకంటే ఇది వీడియో 1:30 వీడియో వచ్చిందండి. 1:30 వీడియో పెట్టినా కానీ ఎవ్వరు చూడరు, మొత్తం వీడియో అంతా స్కిప్ చేసుకుంటాను చూస్తారు. పెట్టి నాకు టైం వేస్ట్, మీరెవరు చూడరు, అది అర్థం కాదు. అందుకు ఒక్కొక్క బిట్టులాగా వీడియో అనేది మీకు పోస్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ జాకెట్ ముక్కలు సపరేట్ చేసుకోవటం, శారీ ఫాల్స్, ఇది ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా. నెక్స్ట్ వీడియోలో డ్రెస్ కటింగు, బ్లౌజుల కటింగు అంతా మీకు లైవ్లో కనపడిద్దండి. కానీ ఆ బ్లౌజుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం కష్టమే. కాకపోతే ఎన్ని బ్లౌజులు కుడుతున్నాను, ఏంది అసలు, ఎలా హ్యాండిల్ చేస్తున్నాను, ఎలా మేనేజ్ చేస్తున్నాను, బ్లౌజులు అనేవి అసలు టైంకి అందియగలిగానా లేదా, ఇలాంటి ఎన్నో విషయాలు అనేది మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు నా ఎదురుగా ఉన్న అన్నిటికీ ఫాల్స్
వేయాలి, అలాగే బ్లౌజులు కుట్టాలి. ఫాల్స్ అంటే బయట ఇచ్చేస్తున్నానులే అండి, జిగ్జాగ్ మిషన్ లేదు కదా. పోతే బ్లౌజులకి లైనింగులు ఎన్నిటికి లైనింగులు ఉన్నాయి, ఎన్నిటికి లైనింగులు లేవు అనేది చూసుకొని, ఇప్పుడు నాకు బజార్కి వెళ్ళే పని ఉందండి. ఖచ్చితంగా బ్లౌజులు ఎక్కువ వచ్చినప్పుడు నాకు బజార్కి వెళ్ళాల్సిందే లైనింగుల కోసం. ఎందుకంటే పెట్టుబడి పెట్టి నేను ఏమి లైనింగ్లు అనేవి ముందే తెచ్చిపెట్టుకోను కదా, ఏయో కొన్ని ఉంటాయండి, కలిస్తే అవి వేసేస్తాను. కలవనప్పుడు ఇదిగోండి ఇలా బజార్కి మ్యాచింగ్ సెంటర్కి వచ్చేసి కావాల్సిన లైనింగ్స్ లేదా మ్యాచింగ్ క్లాత్స్ అవన్నీ తీసుకొని వెళ్ళి కుట్టాలి. ఎంత బిజీలో కూడా చూడండి బజార్కి వచ్చి నాకు కావాల్సిన లైనింగ్లు మ్యాచింగ్ క్లాత్లు అవన్నీ సెలెక్ట్ చేసుకొని ఇంటికి వెళ్ళి కటింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఒకటే ఫ్రెండ్స్, బ్లౌజులు అర్జెంట్ ఉన్నాయని ఎక్కడా టెన్షన్ పడకుండా వర్క్ అనేది మనం చేయగలం అని స్టార్ట్ చేసుకుంటే ఎంత కష్టమైనా చేయగలుగుతామండి. చేయలేము అని పనుకుంటే ఏమీ చేయలేం. ఒక్క బ్లౌజ్ కూడా ఒక రోజులో కుట్టలేం. అలా కాకుండా ఖచ్చితంగా కుట్టాలి, కస్టమర్కి అందియాలి అని అనుకుంటే ఖచ్చితంగా 4 నుంచి 6 బ్లౌజులు ఈజీగా ఒక రోజులో ఎంత కుట్టలేని వాళ్ళైనా కుట్టచ్చండి. ఇంక ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా నేను ఒక చిన్న సజెషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.